హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాపకి తనే అండి మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికని బాసరకి వెళ్తున్నాము. మేము ఇంటి నుండి స్టార్ట్ అయిపోయి 1 అవర్ దాటిపోయింది. ఇంకా వచ్చేసాము. మధ్యలో ఆగి టిఫిన్ చేసాము. తర్వాత అత్తమ్మ టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఏవో తీసుకుంటానని ఇక్కడ ఆపారు. సీతాఫలాలు బాగున్నాయి కదా, ఫ్రెష్గా సీతాఫలాలు తీసుకున్నాము కొన్ని. క్లాక్ టవర్ ఉంది చూడండి అక్కడ. టైం 9:15 అవుతుంది కరెక్ట్గా. ఇంకా ఒక 3 అవర్స్ పడుతుంది మాకు బాసరకి వెళ్ళడానికని. మేము అత్తమ్మ కోసమని కార్లో వెయిట్ చేస్తున్నాము. అత్తమ్మ వచ్చాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. అక్కడ సీతాఫలాలు తీసుకున్నాం కదా, పాపకి తినిపిస్తుంది చిన్ని. తనకి ఇష్టం బాగా ఫ్రూట్స్ అంటే. అక్కడ గోదావరి నది ఉంది కదా, అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి వెళ్దాము టెంపుల్కి అని ఆగాము. కానీ మాకు టైం లేదు. 11:30కి అక్కడికి రీచ్ అయ్యాము. టెంపుల్ 12 o'clockకి క్లోజ్ చేస్తారంట. మళ్ళీ 3 తర్వాత ఓపెన్ చేస్తారంట. ఇంటికి తీసుకెళ్ళడానికి అని అత్తమ్మ బాటిల్లో వాటర్ నింపుతున్నారు. ఇంకా మేము కాలు చేతులు కడుక్కున్నాము, ఫేస్ వాష్ అలా చేసుకొని వెళ్ళిపోయాము టెంపుల్కి. ఇక్కడ టెంపుల్కి రీచ్ అయ్యామండి. వచ్చాక పాప చిన్నపిల్లలకి మాత్రమే డ్రెస్సెస్ చేంజ్ చేసాము. ఇంకా మా హస్బెండ్ ఒకరు చేంజ్ చేసుకున్నారు. మాకు టైం లేదు, మేము అలాగే వెళ్ళిపోతున్నాము. వీళ్ళు టికెట్ అవి తీసుకోవడానికని టికెట్, స్లేట్, పూలదండ ఇంకా అవి ఉంటాయి కదా పూజకి కావాల్సినవి, అవి తీసుకోవడానికని వాళ్ళు ముందు వెళ్ళారు. మేము తర్వాత వచ్చాము. ఇక్కడ తాగడానికని వాటర్ పెట్టారు వచ్చే భక్తుల కోసమని. ఈ క్యూ లైన్లోనే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సింది. పాపకి గర్భగుడిలోనే చేపించాము. 1000 రూపీస్ అండి ఇక్కడ అక్షరాభ్యాసానికి. లోపల చేపిస్తే బయటికి వచ్చాక కాసేపు కూర్చున్నాము. ఇక్కడ జ్ఞానదేవత నేను అంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇక్కడ నూనె ఆ దీపంలో పోసి మొక్కుతున్నారు అందరూ. అత్తమ్మ కూడా మొక్కారు. తర్వాత మేము కాసేపు ఇక్కడ కూర్చున్నాము, ఫొటోస్ తీయించుకున్నాము. లోపల కెమెరా లోపలికి అలో లేదు. అక్కడ ప్రింట్ ఇస్తున్నారు, ఇంకా కాపీస్, ఫోటో కాపీస్. అందుకని అక్కడ వెయిట్ చేస్తున్నాము కూర్చొని. ఖుషి పాప మాత్రం అస్సలు ఆగట్లేదండి, చాలా ఆడుకుంటుంది. మమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతుంది అటు వెళ్ళడానికి. అవే అండి ఫోటో కాపీస్, ఆ సైజులో ఇచ్చారు. ఒకటి 100 పడింది. మేము 4 కాపీస్ తీసుకున్నాము. అక్కడ ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు. లడ్డు తింటూ కూర్చున్నాము. ఖుషి పాపకి బాగా కాఫ్ ఉంది, కానీ లడ్డు కావాలని ఏడుస్తుంది. క్యూ లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ఆ రోజు బాగా రష్ ఉంది. పాప లడ్డు కోసం చూస్తుంది. తినేసి ఇంకా బయటకు వచ్చాము. ఇది బయట అండి. ఇక్కడే పక్కన కొబ్బరికాయలు కొట్టుకోవాలి, లోపల కొట్టడానికి లేదు. లోపల ఓన్లీ దీపాలు పెడుతున్నారు సైడ్కి. ఇక్కడ మాత్రం కొబ్బరికాయలు కొట్టేసుకోవచ్చు. మేము కొబ్బరికాయలు కొట్టి ఇంకా వెళ్ళిపోయాము బయటికి. అంతకుముందు వెళ్ళినప్పుడు మేము గోదావరి నది దగ్గర కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాము. టైం లేదు, కార్లో ఉండే కొబ్బరికాయలు, అందుకని కొట్టలేదు. తర్వాత అత్తమ్మ లేదు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి వెళ్దాము అని అంటే మళ్ళీ వచ్చాము గోదావరి నది దగ్గరికి. ఇది అమ్మవారి విగ్రహము, చాలా పెద్దగా ఉంది, బాగుంది. నేను స్కూల్ టైంలో వచ్చినప్పుడు నాకు చాలా పెద్దగా అనిపించింది. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను కదా. ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. అంటే పెద్దదే, చాలా పెద్దది, కానీ అప్పుడు బాగా పెద్దది అనిపించింది అమ్మవారు. ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని మేము వెళ్ళాము. వెళ్ళి అక్కడ స్టెప్స్ దగ్గర దీపాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కేసి వచ్చాము. ఇక్కడ బోటు ఉన్నాయి చూడండి, అవి దానిపైనకి ఎక్కి ఆ మధ్యలో కూడా దీపాలు వదలొచ్చంట. కానీ మేము వెళ్ళలేదు. పిల్లల్ని కారులో ఉంచేసి అత్తమ్మ, నేను
శ్రవంతి అంటే మా తోటికోడలు, ముగ్గురం వచ్చాము. ఆ వీడియో తీసేది మా మరిది అండి. ఇంకా మొక్కుకొని పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాము. అత్తమ్మ వచ్చేటప్పుడే వంట చేసుకొని తీసుకొచ్చారు. పప్పు, చపాతి, ఇంకా రైస్, ఫ్రై కానీ బీరకాయ కర్రీ తీసుకొచ్చారు. 3తో తిన్నాము. తిని ఇంకా ఇంటికి బయలుదేరాము. నైట్ అయిపోయింది చాలా. ఖుషి పాప డ్యాన్స్ చేస్తుంది కార్లో సాంగ్స్ పెడితే. చాలా నిద్ర వస్తుంది పాపం, దానికి టైర్డ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.